మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చి జీరామ్జీ పేరు మార్చడంలో కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమంటున్న పరిస్థితుల్లో మనతో మాట్లాడడానికి మహబూబ్ నగర్ ఎంపీ డీకేఆర్ నగర్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఆ యొక్క మహాత్మా గాంధీ పేరు మార్చడంలో అసలు రామ్జీ కాకుండా ఇంకా పేరు వేరే పేర్లు పెట్టడానికి అవకాశం ఉన్నప్పుడు ఈ రామ్జీ అనేది ఎందుకు పెట్టారు అని కాంగ్రెస్ శ్రేణులు అడుగుతున్నారు. ఏం చెప్తారు? ఏం పేరు మార్చిండ్రు? మహాత్మా గాంధీ జాతీయ పథకం పేరు మార్చారు. రామ్జీ రాకుండా ఎందుకు వేరే పేరు ఎందుకు పెట్టలేదు? వాళ్ళకు ఉన్న అభ్యంతరం ఏంది? వాళ్ళు చెప్పిన పేరు పెట్టాలా? మేము వాళ్ళు చెప్పిన పేరు పెట్టాలని కోరుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళు రాహుల్ గాంధీ పేరు మార్చమంటే మారుస్తారా? ప్రియాంక గాంధీ పేరు మార్చమంటే మారుస్తారా? మార్చరు కదా. ఎవరి ప్రభుత్వం తీరులో వాళ్ళ యొక్క పథకానికి అనుగుణంగా ఏ పేరు ఉండాలనో ఆ పేరును కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆయా వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశం మనది. ఈ వ్యవసాయ దేశంలో వ్యవసాయ పనులప్పుడు 60 రోజులు పనులు తినాలని ఖచ్చితంగా వ్యవసాయం పనులు కుంటుపడకుండా, అంటే ఆ పనులకు అడ్డు రాగకుండా, లేబర్ షార్టేజ్ రాకుండా దాంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చిండ్రు. ఆ మార్పులకు అనుగుణంగా పేరు కూడా మారుస్తారు. దానికి వీళ్ళకున్న అభ్యంతరం ఏంది? వీళ్ళేం గాంధీ ఫ్యామిలీ కాదు కదా. గాంధీ ఫ్యామిలీనా? ప్రియాంక గాంధీ గాంధీ ఫ్యామిలీనా? రాహుల్ గాంధీ గాంధీ ఫ్యామిలీనా? ఇందిరాగాంధీ గాంధీ ఫ్యామిలీనా? రాజీవ్ గాంధీ గాంధీ ఫ్యామిలీనా? సోనియా గాంధీ గాంధీ ఫ్యామిలీనా? కాదు కదా. వాళ్ళు మహాత్మా గాంధీ అని అంటే అందరికీ మహాత్ముడే. గాంధీ వాళ్ళు ఒక్కరి సొంతం కాదు. గాంధీ వాళ్ళ సొంతం కాదు. గాంధీ గారు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు గాంధీ గారిని. గాంధీ గారు అంటే వాళ్ళ సొంతం కాదు. అంటే గతంలో కేంద్రం వాటా 90% ఉన్నది, రాష్ట్రం వాటా 10% ఉంది. ఇప్పుడు 40% పెట్టారు. రాష్ట్రం యొక్క పైన ఆర్థిక బడ్జెట్ పడుతుంది అని చెప్పేసి కావాలనే పెడుతున్నారని చెప్పేసి అంటున్నారు. అంటే డెవలప్ చేయదా రాష్ట్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వం మీరు కూడా షేర్ చేసి ఆ గ్రామాలను ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడంలో మీకున్నటువంటి కష్టం ఏంది, ఇబ్బంది ఏంది? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 60% వాటాకు 40% ఇప్పుడు వాళ్ళేం అమౌంట్ తగ్గిస్తలేరు. నీ శాతం పెంచు, నువ్వు కూడా దీంట్లో షేర్ పెట్టు, నువ్వు కూడా గ్రామాభివృద్ధికి పాటుపడు. ఆ గ్రామాల్లో ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ పనులు కానీ ఏ పనులైనా గ్రామాల్లో గ్రామ సర్పంచ్ తీర్మానము, వాళ్ళ తీర్మానం ప్రకారం ఆ గ్రామానికి అవసరం ఉన్నటువంటి ఎలాంటి పనులైనా దీంట్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా తోడైతే అభివృద్ధి ఇంకా బ్రహ్మాండంగా చేయగలుగుతాం. దానికి అభ్యంతరం ఎందుకు ఉండాలి? నాకు అర్థం కాదు. అంత మొత్తం కేంద్రమే చేయాలి, మేము ఏం చేయమని చేతులు ఎత్తేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు? ఇక అంటే ఇటీవల కాలంలో కేసీఆర్ తెలంగాణకి బీజేపీ ఒక శనిలా దాపురించిందని చెప్పేసి అన్నారు, కామెంట్ చేశారు. దీని గురించి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి శని కాబట్టే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయారు. ఆ శని ఇంకా వెంటాడుతుంది ఇప్పటిదాకా కూడా. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు? ఆయన అప్పులు చేసిపోయినా, మేము అప్పులు కట్టడానికనే సరిపోయినాం, మేము ఇన్ని స్కీములు ఇస్తామని ఇన్ని హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలన్నీ ఈరోజు నెరవేర్చలేక వీళ్ళు ఏమంటున్నారు? ఆయన అప్పులు చేసిండు, అప్పులకు వడ్డీలు కట్టడానికి సరిపోతున్నాం అంటున్నారు. ఆ రోజు కూడా తెలుసు కదా వీళ్ళకి అప్పులు చేసినామని. అప్పుని ఆ రోజు తెలుసు. అంటే వీళ్ళేమో ఆయన అప్పు మీద వేసి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వీళ్ళు పక్క మోసం చేస్తున్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి తెలంగాణకు ముఖ్యంగా పాలమూరు జిల్లాకు కూడా ప్రాజెక్టుల విషయంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అన్ని రకాలుగా రోడ్లు కానీ ఏదైనా కానీ అన్ని రకాలుగా ఈ జిల్లాకు అన్యాయం చేసి ఈరోజు ఆయన పట్టిన పెద్ద శని. తెలంగాణ వచ్చినాక ఆయన ముఖ్యమంత్రి కావడమే తెలంగాణకు పట్టిన పెద్ద శని. అంటే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అనుకున్నంత స్థానాలు గెలుచుకుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆ 2 పార్టీలు కూడా గతం నుంచి ఎన్నో ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నాయి. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు రూలింగ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎప్పుడు అధికారంలో రాలేదు ఈ రాష్ట్రంలో. సో ఈరోజు గ్రామాలలో మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ తరుణంలో సర్పంచులుగా పోటీ చేసిండ్రు, వార్డు మెంబర్లుగా పోటీలు చేసిండ్రు. ఈరోజు వారికి బీజేపీ ఎవరైతే మద్దతు నిలబడ్డారో కార్యకర్తలు, వాళ్ళకి మద్దతు చేసింది భారతీయ జనతా పార్టీ. అటువంటి వాళ్ళు చాలామంది గెలిచిండ్రు. అలా వార్డు మెంబర్లు గెలిచిండ్రు, సర్పంచులు గెలిచిండ్రు, ఉప సర్పంచులు గెలిచిండ్రు. మేము సపోర్ట్ చేస్తే కూడా వేరే న్యూట్రల్ చాలామంది ఏమంటారు ఇండిపెండెంట్స్ గెలిచిండ్రు. అట్లా ప్రతి గ్రామంలో ఇలా క్యాడర్ ఏర్పడ్డది భారతీయ జనతా పార్టీకి. ఓడిపోయినా కూడా 10 ఓట్లతో ఓడిపోయిన, 2 ఓట్లతో ఓడిపోయిన, 1 ఓటుతో ఓడిపోయిన, 30 ఓట్లతో ఓడిపోయిన. ప్రతి గ్రామంలో కూడా ఇలా క్యాడర్ ఏర్పడ్డది భారతీయ జనతా పార్టీకి. ఓడిపోయినామనేటటువంటి లేకుండా మేము గెలవాలనే స్ఫూర్తితో ఇలా పనిచేస్తున్న కార్యకర్తలు సిద్ధమైనారు. సో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా స్థానిక సంస్థల్లో పుంజుకున్నదనేటటువంటి మాట పచ్చి నిజం.
సో ఇది మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకంలో పేరు మార్చడంలో నకిలీ గాంధీలు అయితే ఉన్నారు తప్ప వాళ్ళు రాహుల్ గాంధీ అటు ప్రియాంక గాంధీ గాంధీ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు కాదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అటు మరోవైపు కూడా కేసీఆర్ తెలంగాణకు చేసింది ఏమీ లేదు, అటు 10 సంవత్సరాల పాటు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వము దోచుకునేదే తప్ప తెలంగాణకి చేసినటువంటి పరిస్థితి అయితే ఏమీ లేదని కూడా మరి చెప్తున్నారు. మరోవైపు స్థానిక ఎన్నికల్లో కూడా బీజేపీ పుంజుకున్నది, బీజేపీ అనుకున్నటువంటి స్థానాలు కూడా గెలుచుకున్నదని చెప్పేసి కూడా చెప్తున్నారు. తుటిలో 1-2 సీట్లు తప్పాయా తప్ప అనుకున్నటువంటి బీజేపీ స్థానాలు అయితే దక్కించుకుందని చెప్పి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, ఆర్టీవీ, మహబూబ్ నగర్ జిల్లా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.